హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు వరా విలేజ్ బ్లాగ్స్ అండి. ఈరోజు ఆంధ్ర స్టైల్ రుచికరమైన చేపల పులుసు చూద్దామండి. ఇదిగోండి బాండిలో నీళ్ళని వేసుకొని ఉప్పు వేసి నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్ళల్లో చేప ముక్కలన్నీ కడిగి పక్కన పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న ముక్కలకు ఉప్పు, పసుపు, కారం పూసి పెట్టుకోండి. బాగా ఉప్పు పడుతుందండి, ముక్కలు చప్పగా లేకుండా బాగుంటాయి. ఓ మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసి మిక్సీ పట్టుకోండి. మీకు కారం తగినట్టు 1 మిరపకాయలు వేసుకొని కొట్టుకోండి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసి కొట్టుకోండి. అంతేనండి. ఒక అర్ధగంట ముందే గసాలు 1 టేబుల్ స్పూన్ నానబెట్టి పక్కన పెట్టుకొని నీళ్ళతో సహా ఎన్ని వేసి మిక్సీ పట్టుకోండి. బాగా గ్రేవీ బాగా వస్తుందండి చిక్కగా. మనం ఇంకేం వేయలేదు కదండి, అందుకేనండి ఇవేనండి చిక్కగా ఉంటుంది. పక్కన పెట్టుకొని 2 టమాటాలు అండి, పెద్ద సైజు గ్రేవీ కోసం అండి, కొట్టి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ ప్యూరీని కూడా చింతపండు అండి, పెద్ద సైజు అంత చింతపండు తీసుకొని అదంతా పులుసు పిండుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే మిక్సీలో కట్టుకుంటున్నానండి. అంతేనండి. వేళపాటి బాండి పెట్టుకోండి, బాగుంటుందండి చేప ముక్కలు నలిగిపోకుండా ఉండడానికి. 2 ఉల్లిగడ్డలండి సన్న సన్నగా కోసుకొని అవన్నీ వేయించుకొని అందులోనే కరివేపాకు, అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోండి. బాగా వేగిపోయిన తర్వాత టమాటా ప్యూరీని వేయండి. ఇదంతా బాగా తేలాడాలండి, పైకి నూనె తేలాడేంత వరకు వేగించండి. వేగించిన దాంట్లో ఈ మసాలా కొట్టుకున్నాం కదండి మనము, ధనియాలు గసాలందు వేసి ఆ మసాలా ఇందులో వేసి బాగా వేగించండి. పచ్చి వాసన పోయే వరకు వేగించండి. నూనె పైకి తేలాడాలండి, అంతవరకు వేగించాలండి. ఇదిగోండి ఉప్పు, పసుపు వేస్తున్నానండి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టండి, అడుగంటకుండా ఉంటుంది మసాలా. నూనె పైకి తేలాడే వరకు వేగించుకోండి. నేనైతే ముక్కలు తునిగిపోతాయి, మెదిగిపోతాయనండి, చేపలు కదండి, అలాగే ఉండవు. అందుకేనండి ఇంకో బాండి పెట్టుకొని ఈ మసాలా అంతా అందులో వేసుకుంటున్నాను అండి. కొంచెం ఆ పక్క కొంచెం ఈ పక్క కొంచెం వేసి పెట్టుకుంటాను. అంతేనండి. ఇవన్నీ వేగిన తర్వాత నిమ్మపండు పులుసు పోసుకుంటున్నానండి. చింతపండు కూడా అండి, చింతపండు ముందే పిసికి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు ఇందులో వేసుకొని ఆ పక్క ఈ పక్క 2 పక్కల వేసుకున్నానండి. అదో మిక్సీ గిన్నె కూడా కడుక్కొని ఆ పులుసు కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నానండి. అంతేనండి, రుచికరంగా ఉంటుందండి. ఎంత చింతపండు పులుసు పడితే అంత బాగుంటుందండి ఈ చేపల పులుసు. 1 గంట చల్లారనిచ్చినాక తింటే ఇంకా బాగుంటుందండి. నైట్ చేసి ప్రొద్దున్నే తింటే కానీ బాగుంటుందండి. చల్లారాలండి, కూర బాగుంటుందండి. అంతేనా. అదిగోండి నూనె కూడా పైకి తేలుతా ఉడుకుతా ఉంది చూడండి, అంతసేపు నిచ్చండి. అదిగోండి చేప ముక్కలు ముందే ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు అందులో వేసేయాలండి. ఒకదాని మీద ఒకటి వేయకుండా పతలాగా వేసి పెట్టుకోండి. అంతేనండి. నేను ఈ బాండీలోకి అయితే సరిపోయినాయండి, ఇంకా ఆ బాండీలో వేసుకుంటున్నానండి. పతలాగా వేసుకుని ఒకదాని మీద ఒకటి వేసుకుంటే నలిగిపోతాయండి మనం కలబెట్టేటప్పుడు పాడు. అందుకేనండి నేను కలబెట్టకుండా, మనం పూరీలు, వడియాలు తిప్పుతాం కదండి అటుపక్క ఇటుపక్క, అట్లా అండి ఆ పక్కకు ఈ పక్కకు తిప్పుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ గరిటె తీసుకొని ఆ పక్క ఈ పక్క కలుపుకోవాలండి. గంటెతో తిప్పుకోవాలండి. మిక్కలు మెదిగిపోకుండా బాగా అలాగే ఉంటాయండి. అదిగో చూడండి, గంటె అలాంటిది తీసుకొని ఉరక తిప్పండి, అటుపక్క తిప్పండి. ముక్క ఈ పక్క ఉడికింది కదండి, ఆ పక్క తిప్పండి. ముక్కలు అంతే బాగా మెదిగిపోకుండా బాగా ఉడుకుతాయండి. అంతేనండి, రుచికరమైన చేప పులుసు తయారైపోతుందండి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి, సరిపోతుందండి. ఇంకేం మసాలా ఏం అవసరం లేదండి. ఒక్కసారి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పాత వీడియోస్కు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, లైక్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ అండి. అంతేనండి, ఉంటామండి. ఇదిగోండి రెడీ అయిపోయిందండి మనకు. అందుకేనండి ఓ పక్క తీసి ఓ పక్క పెడుతున్నానండి. ఇదిగోండి మూత తీస్తే చూస్తే ఇలాగుందండి. అదిగోండి బాగుందండి.